మనం జీవితంలో ఒక సంవత్సరం పాటు కష్టపడి సాధించాల్సిన రిజల్ట్స్ కేవలం 30 రోజుల్లోనే సాధించవచ్చని తెలిస్తే వినడానికి నమ్మశక్యంగా లేదు కదూ. కానీ విశ్లేషణలో జీవితాన్ని సమూలంగా మార్చేసే ఒక పవర్ఫుల్, చాలా ఇంటెన్స్ అయిన మార్గాన్ని డీకోడ్ చేయబోతున్నాం. అదే ద 30-డే డిసపియర్ ఫ్రేమ్వర్క్. ఇదొక మామూలు టైం టేబుల్ కాదు, మనం మనతోనే చేయాల్సిన ఒక యుద్ధం. 30 అక్షరాల 30 రోజులు. వాస్తవానికి మన చేతిలో బోలెడంత సమయం ఉంది అనుకోవడం మనల్ని మనం మోసం చేసుకోవడమే. ఆ భ్రమే మనల్ని ఎప్పుడూ వెనక్కి లాగుతూ ఉంటుంది. రేపు చేద్దాం, వచ్చేవారం చూద్దాం అని వాయిదా వేస్తూ ఏళ్ల తరబడి కాలాన్ని నాశనం చేస్తున్నాం. కాని గుర్తుపెట్టుకోండి, పనులు అత్యవసరంగా అనిపిస్తే తప్ప ఆశించిన ఫలితాలు రావు. ఆ అర్జెన్సీని క్రియేట్ చేయడమే ఈ ఫ్రేమ్వర్క్ ముఖ్య ఉద్దేశం. ఇక్కడొక సోటి ప్రశ్న. 12 నెలల పురోగతి కేవలం 30 రోజుల్లో మనకోసం ఎదురుచూస్తున్నప్పుడు దాన్ని వదిలేసి ఒక జీవితకాలం మొత్తం ఎందుకు వృధా చేసుకోవాలి? టైం మేనేజ్మెంట్ గురించి మనం నమ్ముతున్న కంఫర్టబుల్ అబద్ధాలన్నింటినీ పక్కన పెట్టేసి తక్షణమే ఒక కఠినమైన యాక్షన్ ప్లాన్లోకి దిగాల్సిన సమయం ఇది. దీంట్లో ఫేజ్ 1 టోటల్ ఐసోలేషన్, అంటే పూర్తి ఏకాంతం. ఒక భారీ లక్ష్యాన్ని చేరాలంటే ముందుగా బయటి ప్రపంచం నుండి పూర్తిగా మాయమైపోవాలి. దీన్నే ఘోస్ట్ మోడ్ అంటారు. అంటే బాహ్య ప్రపంచానికి మనం పూర్తిగా అదృశ్యమవ్వాలి. నిజం చెప్పాలంటే కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న వాతావరణమే మన ఎదుగుదలకు విషంలా మారుతుంది. అటెన్షన్ని లాగేసే సోషల్ మీడియా సైకిల్స్, నోటిఫికేషన్లు ఇవన్నీ మన లక్ష్యానికి శత్రువులే. సమాజంతో కనెక్షన్స్ని నిర్దాక్షిణ్యంగా కట్ చేసుకోవాల్సిందే. మన ప్రోగ్రెస్ని నాశనం చేసే ఆ ఎక్స్టర్నల్ పాయిజన్స్ ఏంటో తెలుసా? సడన్గా వచ్చే ఫోన్ కాల్స్, అవసరం లేని సోషల్ మీటింగ్స్, డైరెక్ట్ మెసేజ్లకు వెంటనే రిప్లై ఇవ్వడం, అంతులేని డిజిటల్ నోటిఫికేషన్లు. ఈ చిన్న చిన్న విషయాలే మన ఏకాగ్రతను పూర్తిగా దెబ్బతీస్తాయి. అందుకే ఈ టోటల్ ఐసోలేషన్ మాత్రమే మన పనిని రక్షించగల ఏకైక అస్త్రం. నెక్స్ట్, ఫేజ్ 2 ష్రింకింగ్ టైమ్లైన్స్, సమయాన్ని కుదించడం. మనం రోజూ 8 గంటలు కష్టపడుతున్నామో అనుకోవడం ఒక పెద్ద భ్రమ. లెఫ్ట్ సైడ్ చూడండి, కబుర్లు చెప్పడానికి, మన వస్తువులు వెతుక్కోవడానికి, వర్క్ మూడ్లోకి రావడానికే దాదాపు 6 గంటలు వృధా అవుతాయి. రైట్ సైడ్ వాస్తవాన్ని గమనిస్తే ఫోకస్ పెట్టి నిజంగా పనిచేసేది కేవలం 1-2 గంటలు మాత్రమే. ఈ లాజిక్ అర్థమైతే చాలు, ఒక వారం రోజులు చెయ్యాల్సిన పనిని 24 గంటల్లో ఎలా కంప్రెస్ చేయవచ్చో స్పష్టంగా అర్థమవుతుంది. సమయం బోలెడంత ఉందనే అబద్ధపు నమ్మకం వల్లే సమయం వృధా అవుతుంది. ఇది అక్షర సత్యం. ఒక పనికి వారం రోజులు టైమిస్తే ఆ పని పూర్తవడానికి వారం రోజులు పడుతుంది. అదే పనిని ఒక్కరోజులో చెయ్యాలని డిసైడ్ అయితే బ్రెయిన్ ఆటోమేటిక్గా దానికి తగ్గట్లు దారులు వెతుకుతుంది. కంఫర్ట్ జోన్ నుండి బయటపడి చాలా అగ్రెసివ్గా ఎగ్జిక్యూట్ చేయాలి. ఇక ఫేజ్ 3 ద మిత్ ఆఫ్ ప్రొడక్టివిటీ పాన్, సోషల్ మీడియాలో కనిపించే నకిలీ ప్రొడక్టివిటీ. ఇంటర్నెట్లో చూసే ప్రొడక్టివిటీకి వాస్తవానికి చాలా తేడా ఉంటుంది. ఉదయం 5 గంటలకే లేచి అందంగా ఎగ్స్ బాయిల్ చేయడం, కాఫీ తాగుతూ ఒకేసారి 10 లక్షల వెంట పరిగెత్తడం, ఇవన్నీ ఇన్స్టాగ్రామ్కే పరిమితం. రియాలిటీలో ఎగ్జిక్యూషన్ అనేది అంత అందంగా ఏమీ ఉండదు. అది చాలా రాగా, కఠినంగా ఉంటుంది. 10 వేర్వేరు గోల్స్ కాదు, ఒకే ఒక్క లక్ష్యం మీద పిచ్చిబట్టినట్లు పనిచేయాలి. రోజు ఏకధాటిగా ఆ మొమెంటంని కొనసాగించాలి. దీన్నే P0 ప్రయారిటీ అంటారు. ఒకే ఒక ఖచ్చితమైన లక్ష్యం, మిగతావన్నీ పక్కన పెట్టేయాలి. ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నాక దానికి అడ్డొచ్చే ప్రతిదాన్ని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టడం చాలా ముఖ్యం. ఇది తప్ప మిగతా ఏదీ ముఖ్యం కాదనే ఆ తీవ్రమైన మైండ్ సెట్ రావాలి. ఏ డిస్ట్రాక్షన్ వచ్చినా నో చెప్పగలగాలి. ఫేజ్ 4 ద డోపమైన్ చెక్ పాయింట్స్. మోటివేషన్ చచ్చిపోయినప్పుడు మనల్ని కాపాడే సైంటిఫిక్ సిస్టమ్ ఇది. ఈ 30 రోజుల జర్నీలో సైకలాజికల్గా ఎలాంటి మార్పులొస్తాయో తెలుసా? మొదటి 5 రోజులు ఎక్కడలేని మోటివేషన్, ఎనర్జీ ఉంటాయి. ఆ తరువాత 6 నుండి 12 రోజుల వరకు ఓ మోస్తరు కన్సిస్టెన్సీ ఉంటుంది. కానీ అసలు ప్రమాదమంతా 3వ వారంలోనే వస్తుంది. 15 నుండి 21వ రోజు మధ్యలో ఓవర్ థింకింగ్ మొదలవుతుంది. అప్పటిదాకా కష్టపడిన ప్రోగ్రెస్ అంతా ఆగిపోయే ఛాన్స్ ఇక్కడే ఎక్కువ. ఆ ఓవర్ థింకింగ్ బారిన పడకుండా ఉండటానికి ఈ డోపమైన్ లూప్ అద్భుతంగా పనిచేస్తోంది. ఒకేసారి 30 రోజుల టార్గెట్ కాకుండా ప్రతి 5 రోజులకు ఒక చిన్న టార్గెట్ పెట్టుకోవడం, దాన్ని పూర్తి చేయడం. ఆ సాధించిన చిన్న విజయం ఇచ్చే డోపమైన్ కిక్తో మళ్లీ నెక్స్ట్ టార్గెట్కి రీసెట్ అవ్వడం. ఈ బయోలాజికల్ హ్యాక్ మెదడును ఫ్యూయల్తో నింపి ఎప్పుడూ ఉత్సాహంగా ఉంచుతుంది.
ఈ చెక్ పాయింట్ ప్రోటోకాల్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా 5-డే మైక్రో టార్గెట్ సెట్ చేసుకోవాలి. ఎవరితోనూ పోల్చుకోకుండా పూర్తి క్లారిటీతో పనిచేయాలి. ఆ తర్వాత ప్రోగ్రెస్ని అసెస్ చేసుకోవాలి. ఒకవేళ టార్గెట్ రీచ్ అవ్వకపోతే ఏమాత్రం పానిక్ అవ్వకుండా డేట్స్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ చిన్న విన్ ఇచ్చిన మొమెంటంతో ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా తదుపరి చెక్ పాయింట్ వైపు రైడ్ చేయాలి. ఫైనల్గా ఫేజ్ 5 ది ఎమోషన్లెస్ మెషీన్. భావోద్వేగాలకు తావులేని ఒక యంత్రంలా మారిపోవడం. ఇక్కడే అసలైన అత్యంత కఠినమైన స్టోయిక్ మైండ్సెట్ అలవర్చుకోవాలి. బాహ్య ప్రపంచం నుండి వచ్చే దేనికి ఎమోషనల్గా కనెక్ట్ అవ్వకూడదు. అవమానించినా, విమర్శించినా, కావాలని ఏడ్పించినా నో రియాక్షన్. అస్సలు స్పందించకూడదు. కోపం, బాధ, ఆనందం వీటన్నింటినీ పక్కన పెట్టి ఎమోషన్స్ని స్విచ్ ఆఫ్ చేయాలి. కేవలం పని చేసుకుంటూ పోవాలి. ఒక మిషన్కి ఫీలింగ్స్ ఉండవు, దానికి కేవలం రిజల్ట్ ఇవ్వడం మాత్రమే తెలుసు. కుక్కలు మురుగుతూనే ఉంటాయి, కాని గూడ్స్ రైలు తన దారిన తాను వెళ్తూనే ఉంటుంది. అదెంత పవర్ఫుల్ విజువలో ఒకసారి ఊహించుకోండి. బయటవాళ్లు చేసే శబ్దాన్ని పూర్తిగా ఇగ్నోర్ చేసి దేనికి ఆగకుండా ముందుకు దూసుకుపోయే ఒక విపరీతమైన శక్తిగా మనం మారాలి. మన పరుగును ఏది ఎవ్వరూ ఆపకూడదు. సరిగ్గా 30 రోజుల తర్వాత అద్దంలో చూసుకుంటే అందులో ఉన్న వ్యక్తి అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోవాలి. ఈ 30 రోజుల డిసపియర్ ఫ్రేమ్వర్క్ను 100% పాటిస్తే ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఖచ్చితంగా జరిగితీరుతుంది. టైమ్ లైన్స్ని కుదించి లక్ష్యం మీద ఫోకస్తో పనిచేసి జీవితాన్ని మార్చే ఆ రూపాంతరాన్ని సృష్టించే సమయం ఇదే. మరి ఆ 30 రోజుల యుద్ధానికి మీరు సిద్ధమేనా? లెట్స్ గెట్ టు వర్క్.